సైడ్ అయినా వద్దామని అనుకుంటారు. సో అందులో నేను కూడా ఒకరిని. అయితే మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఈసారి ఎంత కష్టపడైనా ఎంత పోటీ ఉన్నా కూడా గ్రూప్ 1 సర్వీస్ సాధించాలి, చిన్నప్పటి నుంచి అనుకున్న కళను నెరవేర్చుకోవాలనే ఆశతో మేమందరం కూడా ఈ గ్రూప్ 1 ప్రయాణాన్ని మొదలుపెట్టాము. అయితే మనకు తెలుసు కొన్ని కారణాల వల్ల 2 సార్లు మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినా కూడా అది రద్దవ్వాల్సి వచ్చింది. అయినా ఆ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకుండా మూడోసారి కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా అంతకన్నా ఎక్కువ కష్టపడి క్లియర్ చేశాము, మంచి ర్యాంక్ కూడా సాధించాము. మనందరూ తెలిసినట్టుగా జిఆర్ఎల్ అనేది March 31 రోజు రిలీజ్ అయింది, ఉగాది రోజున. సో కొత్త సంవత్సరం కొత్త మంచి న్యూస్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మన భవిష్యత్ అంతా మంచిగా ఉండబోతుంది, సొసైటీలో గౌరవంగా బ్రతకొచ్చు, అలానే ఇప్పటివరకు పడ్డ కష్టాలన్నిటి నుంచి మనం విముక్త అయిపోతాము, మన నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా బెటర్గా ఉంటాయని ఒక ఆశతో మన ర్యాంకర్ వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ తల్లిదండ్రులు అండ్ వాళ్ళకి సహకరించిన వాళ్ళందరూ కూడా ఆనందోత్సవాల్లో మునిగిపోయారు ఆ రోజు. కానీ అది 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. మనకి తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ రిక్రూట్మెంట్ అనేది తాత్కాలికంగా నిలిపివేయబడాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగానే గత 2-3 నెలల నుంచి మా పైన చాలా దుష్ప్రచారం అనేది జరుగుతుంది. ఇప్పుడు మేము మీ ముందుకు వచ్చేంత వరకు కూడా ఇక్కడ చాలామంది గురించి మీకు తెలియదు, మా ఫేసెస్ కూడా మీకు తెలియదు, అసలు మేము ఎక్కడి నుంచి వచ్చాము, మా హిస్టరీ ఏంటి, మేము ఎలా కష్టపడ్డాము అదంతా కూడా తెలియకపోవచ్చు. కానీ ఆ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకొని మా పైన అండరాని మాటలు అన్నారు. అది మమ్మల్ని చాలా కలత గురి చేసింది. అయితే మేము గత 3 సంవత్సరాల నుంచి మాక్ టెస్ట్లని, హాస్టల్ ఫీజు అని, కోచింగ్ ఫీజు అని మా పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యాం. ఇక్కడ ఉన్న చాలామందిలో ఎంప్లాయిడ్ ఉన్నారు, బట్ చాలామంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి ఆర్థికంగా వాళ్ళపైనే భారం వేసి 25-26 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటామని అనుకుంటాం. డెఫినెట్గా మనం అందరం అనుకుంటాము. అట్లీస్ట్ ఇప్పుడైనా మనకు ర్యాంక్ వచ్చింది, ఇదన్నీ పోయి మనం ఆర్థికంగా ఇండిపెండెంట్గా అవుతాము అనుకునే సమయానికి ఇదంతా ఇలా ఆగిపోవాల్సి వచ్చింది. దాంతో మళ్ళీ కథ మొదటికే వచ్చింది, మళ్ళీ పేరెంట్స్ పైనే ఆర్థికంగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతోపాటు మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు 2-3 నెలల నుంచి మనకి దుష్ప్రచారం జరగడం వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అది నిజం అనుకోని, ఎందుకంటే ఒక అబద్ధాన్ని మనం 100 సార్లు మాట్లాడినప్పుడు అది అందరు నిజమని నమ్ముతారు. అలానే నమ్మేసి ఎక్కడికి వెళ్ళినా కూడా మా పైన సూటిపోటి మాటలు అంటున్నారు. అది మాతో పాటు మా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. అటు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది, అలానే మానసికంగా కూడా మేము ఇట్లా